జోన్ కార్యక్రమానికి స్వాగతం. ఇవాల్టి కార్యక్రమంలో భాగంగా మనం గర్భిణీగా ఉన్నప్పుడు షుగర్ వ్యాధి మనం కామన్గా చూస్తూ ఉంటాం. అందరిలోనూ వస్తుందా? మరొకవేళ షుగర్ వ్యాధి వచ్చినట్లయితే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? షుగర్ వ్యాధి వచ్చిన వాళ్ళకు ఏమేం కాంప్లికేషన్స్ ఉంటాయి? వాటి నుంచి ఎలా బయటపడి సుఖప్రసవం పొందొచ్చు? దీని గురించి తెలుసుకుందాం. దీని గురించి చాలా విషయాలు మనకు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు అపోలో హాస్పిటల్ జనరల్ ఫిజిషియన్ డాక్టర్ ప్రశాంతి గారు. దీనికి సంబంధించి మీకేమైనా డౌట్స్ ఉన్నాయి, డాక్టర్ గారితో మాట్లాడాలి అనుకున్నట్లయితే వెంటనే స్క్రీన్ మీద కనిపించే నెంబర్స్ కాల్ చేయొచ్చు. ముందుగా డాక్టర్ని పరిచయం చేసుకుందాం. మేడం నమస్తే. నమస్తే అండి. మేడం, ప్రెగ్నెన్సీ టైంలో ప్రతి ఒక్కరికి కూడా షుగర్ అనేది కామనా లేదా కొంతమందికి మాత్రమే వస్తుందా? ఇది చెప్పండి ఫస్ట్. మన ఇండియాలో మన ఇండియన్స్కి షుగర్ రావడం అనేది మన జెనెటిక్ మేకప్ వల్ల ఇది చాలా కామన్గా చూస్తాము. సో ఈ లాస్ట్ కపుల్ ఆఫ్ డికేడ్స్ మనం చూసింది ఏంటంటే గర్భిణీ అయిన స్త్రీలలో డయాబెటీస్ వచ్చే లక్షణాలు చాలా ఎక్కువ అయిపోయినాయి. ఇప్పుడు స్టడీస్ చెప్పినాయి దగ్గర దగ్గర 40 lakh ప్రెగ్నెంట్ లేడీస్ పర్ ఇయర్ ఇండియాలో జెస్టేషనల్ డయాబెటీస్ అనే వ్యాధితో సఫర్ అవుతున్నారనేసి. పెద్దవాళ్ళల్లో డయాబెటీస్ రావడము చాలా కామన్, కానీ ప్రెగ్నెంట్ ఉమెన్లో డయాబెటీస్ వచ్చినందువల్ల చాలా చాలా ప్రాబ్లమ్స్ గర్భిణీగా ఉన్న స్త్రీకి తర్వాత పుట్టబోయే బిడ్డ వీళ్ళిద్దరికీ చాలా ఎఫెక్ట్ అవుతుంది. సో జెస్టేషనల్ డయాబెటీస్ అనేది మనము ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు షుగర్ లెవెల్స్ ఎక్కువ అవుతే దాన్ని జెస్టేషనల్ డయాబెటీస్ అంటాము. అదే గర్భం దాల్చిన తల్లి ముందు నుంచే షుగర్ ఉండి తర్వాత గర్భం దాల్స్తే దాన్ని డయాబెటీస్ కాంప్లికేటింగ్ ప్రెగ్నెన్సీ అంటాము. సో వాళ్ళకి ముందు జెస్టేషనల్ డయాబెటీస్ ఉన్న మహిళలకు వాళ్ళకు ముందు డయాబెటీస్ వచ్చే అవకాశము వాళ్లకు ఊబకాయం వల్ల, ఫ్యామిలీలో షుగర్ ఉన్న పేరెంట్స్ ఉండడము, బ్రదర్స్ సిస్టర్స్ ఉండడము, ప్రీవియస్ ప్రెగ్నెన్సీలో బేబీ పెద్దగా పుట్టితే వీళ్ళలో ఈ నెక్స్ట్ ప్రెగ్నెన్సీలో చాలా వరకు జెస్టేషనల్ డయాబెటీస్ రావడం చాలా కామన్. అట్లాగే పేషెంట్స్కి ఎవరికైతే వేరే లార్జ్ బేబీస్ ఇంతకుముందు పుట్టిన వాళ్లకు నెక్స్ట్ టైం వస్తుంది. ఇంతకుముందు ప్రెగ్నెన్సీలో డయాబెటీస్ లాస్ట్ స్టేజెస్లో వస్తే అట్లాంటి మహిళలకు నెక్స్ట్ ప్రెగ్నెన్సీలో ఎర్లీగా వచ్చే అవకాశం ఉంటుంది. సో డయాబెటీస్ ప్రెగ్నెన్సీలో వచ్చినప్పుడు తల్లికి ప్రీ ఎక్లాంప్టిక్ టాక్సిమియా అంటే బీపీ ఎక్కువైపోయే అవకాశాలు చాలా ఉంటుంది. తర్వాత తల్లికి ఈ డయాబెటీస్ ఉండడం వల్ల బేబీ పెద్దగా అయిపోతారు. పెద్దగా అయిపోయినప్పుడు బేబీకి ఒకవేళ నార్మల్ డెలివరీ ట్రై చేస్తే మదర్కి చాలా నార్మల్ డెలివరీలో చాలా కష్టాలు వస్తాయి. తల్లికి బిడ్డకి కూడా ప్రాణాపాయం ఉంటుంది, బికాజ్ ఆ బేబీ పెద్దగా ఉండడం వల్ల బయటికి రాదు. అట్లాగే బిడ్డకి ఒకవేళ తల్లికి షుగర్ ఉందని మనం వ్యాధి కనుక్కోలేకపోయినామనుకోండి ప్రెగ్నెంట్ అయిన తర్వాత, అప్పుడు ఫస్ట్ 3 monthsలో కంట్రోల్లో లేదనుకోండి షుగరు, అట్లాంటి తల్లికి పుట్టబోయే బిడ్డ మొదటి 3 నెలల్లో హై షుగర్స్ని వాళ్ళు గర్భంలో ఫేస్ చేస్తారు. దానివల్ల హార్ట్ ప్రాబ్లమ్స్ రావచ్చు, కిడ్నీ ప్రాబ్లమ్స్ రావచ్చు, తర్వాత న్యూరల్ ట్యూబల్ డిఫెక్ట్స్ అనేది అట్లాంటి బేబీస్లో వచ్చే అవకాశం చాలా ఉంది. అట్లాగే తల్లికి షుగర్ కంట్రోల్లో లేకపోతే మిగతా 2 trimesters, సెకండ్ అండ్ థర్డ్ ట్రైమిస్టర్లో అట్లాంటి పరిస్థితి ఉన్నప్పుడు బిడ్డకి పెద్దగా అయిపోవడము, లంగ్ మెచ్యూరిటీ కాకపోవడము, తర్వాత హైడ్రామ్నియాస్ అంటే మనము బిడ్డ చుట్టూ ఉండే ద్రవ పదార్థం ఉంటుంది, యామ్నియాటిక్ ఫ్లూయిడ్, అది కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఇవన్నీ కాంప్లికేషన్స్ తోటి బిడ్డకి చాలా వరకు లంగ్ మెచ్యూరిటీ లేనప్పుడు ప్రిమెచ్యూర్ డెలివరీ అవ్వచ్చు. చాలా వరకు వీళ్ళందరికీ సిజేరియన్ సెక్షన్స్ అవుతాయి. తర్వాత బిడ్డ పుట్టిన తర్వాత కూడా వీళ్ళల్లో బికాజ్ ఇన్సులిన్ లెవెల్స్ బిడ్డలో ఎక్కువ అవుతుంది కాబట్టి పుట్టిన బిడ్డకి షుగర్ డౌన్ అయిపోయి ప్రమాదకరమైన ఫిట్స్ రావడము ఇట్లాంటివి అవకాశాలు ఉంటాయి. సో షుగర్ వ్యాధి ఎర్లీగా కనుక్కోవడము ప్రెగ్నెన్సీలో చాలా ఇంపార్టెంట్. దానికి ట్రీట్మెంట్ ఉంది. దాన్ని కరెక్ట్గా మనం షుగర్ కంట్రోల్ చేస్తే సుఖప్రసవం అవుతుంది, తల్లికి బిడ్డకి ఆరోగ్యం బాగుంటుంది. అదే కాకుండా తల్లికి
ఈ షుగర్ వ్యాధి ఉంటే ఒకవేళ కంట్రోల్లో లేకపోతే కడుపులో ఉన్న బిడ్డకి ఫ్యూచర్లో షుగర్ వచ్చే అవకాశము, ఊబకాయం వచ్చే అవకాశము వీళ్ళల్లో మనము ట్రాన్స్మిట్ చేస్తామన్నమాట. సో ఫ్యూచర్లో మనకు మన దేశంలో షుగర్ వ్యాధి తర్వాత ఊబకాయము ఎక్కువ కాకుండా ఉండాలంటే తల్లి కావలసిన ఆడవాళ్ళు ముందే వాళ్ళకు షుగర్ ఉందా లేదా అనేది కనుక్కొని దాని ప్రకారంగా వాళ్ళ వెయిట్ రిడక్షన్ చేసుకోవడము, షుగర్కి ట్రీట్మెంట్ చేసుకోవడము, అర్లీగా ప్రెగ్నెంట్ అవగానే షుగర్కి ట్రీట్మెంట్ స్టార్ట్ చేయడం వల్ల తన తల్లికే కాదు బిడ్డకు కూడా ఫ్యూచర్లో ఆరోగ్యం చాలా బాగుంటుంది. మామూలుగా షుగర్కి సంబంధించి 2 రకాలుగా ఉంటూ ఉంటాయి కదా, టైప్ 1, టైప్ 2 డయాబెటీస్ అంటూ ఉంటారు. ప్రెగ్నెన్సీ టైంలో వచ్చేది ఏ టైపు, అది ఏ విధంగా మన బాడీలో ప్రవర్తిస్తుంది? ప్రెగ్నెన్సీ టైంలో ఉండేది ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ డయాబెటీస్. టైప్ 1 డయాబెటీస్ అనేది మనకు ఇన్సులిన్ ప్రొడక్షన్ లేకుండా ఉండడం వల్ల టైప్ 1 డయాబెటీస్. వీళ్ళు పూర్తిగా ఇన్సులిన్ డిపెండెంట్. టైప్ 2 డయాబెటీస్ అనేది వాళ్ళలో ఇన్సులిన్ ప్రొడక్షన్ ఉంటుంది కానీ ఇన్సులిన్ సరిగా పనిచేయదు, దాన్ని ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటాము. ఇది చాలా కామన్ మనం చూసేది పెద్దవాళ్ళలో. ఇప్పుడు మనం చిన్నపిల్లల్లో కూడా చూస్తున్నాము, అర్లీగా కూడా చూస్తున్నాము. జెస్టేషనల్ డయాబెటీస్ అనేది స్పెషల్ టైప్ ఆఫ్ డయాబెటీస్. అది ప్రెగ్నెంట్ అయిన లేడీలో హార్మోన్స్ ప్రొడక్షన్ ఉండడం వల్ల, అది కాకుండా తల్లి కావలసిన ఆడవాళ్ళల్లో ఊబకాయం ఉన్నా, వాళ్ళలో ఫ్యామిలీ హిస్టరీ ఉన్నా అది బయటపడుతుంది. అంటే కొన్ని హార్మోన్స్ ప్రొడ్యూస్ అవుతాయి ప్రెగ్నెన్సీలో, హ్యూమన్ ప్లసెంటల్ లాక్టోజన్ అనేసి, మిగతా హార్మోన్స్. ఇవన్నీ ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటే తల్లిలో ప్రొడ్యూస్ అయ్యే ఇన్సులిన్ అది గ్లూకోజ్ని తగ్గించే శక్తి కోల్పోతుంది. దానివల్ల తల్లిలో షుగర్ లెవెల్స్ ఎక్కువయ్యి, మనకు తెలిసిందే తల్లి ద్వారా బిడ్డకి ఈ రక్త ప్రసరణం కంటిన్యూస్గా 24 hours అవుతుంది. దానివల్లనే బిడ్డ ఎదుగుతుంది, తర్వాత వాళ్ళు డెవలప్ అవుతారు. సో షుగర్ అనేది మదర్ బ్లడ్లో ఎక్కువ ఉన్నప్పుడు అది చాలా అడ్వర్స్ ఎఫెక్ట్స్ కడుపులో ఉండే బిడ్డకి చూపిస్తుంది. అర్లీగా ఎఫెక్ట్ అవుతే నేను ఇంతకుముందు చెప్పినట్టు న్యూరల్ ట్యూబల్ డిఫెక్ట్స్, హార్ట్ డిఫెక్ట్స్, తర్వాత వాళ్ళకి కిడ్నీలో డెవలప్మెంటల్ డిఫెక్ట్స్ ఇట్లాంటివన్నీ రావచ్చే అవకాశం ఉంది. కొంచెం తర్వాత వాళ్ళకి షుగర్ మామూలుగా జెస్టేషనల్ డయాబెటీస్ అనేది బై డెఫినేషన్ సెకండ్ ట్రైమిస్టర్లో వస్తుంది. 24 to 28 weeks మధ్యన మనం టెస్ట్ చేస్తే వాళ్ళలో వస్తుంది. కానీ ఒకవేళ తల్లికి ముందే షుగర్ వచ్చే అవకాశం ఉందనుకోండి, మనం ఫస్ట్ ట్రైమిస్టర్లోనే చెక్ చేయాలి. లేకపోతే వాళ్ళకు అన్డిటెక్టెడ్ షుగర్ ఉండేసి బిడ్డకి చాలా ప్రమాదం ఉంటుంది. ఓకే, ఇప్పుడు మామూలుగా అయితే 25 ఆ టైం వరకు ఉన్న వాళ్ళకైతే నార్మల్ డెలివరీస్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. కానీ ఇప్పుడున్న వాళ్ళు 30+ తర్వాత మ్యారేజెస్, 30+ తర్వాత కన్సీవ్ అవ్వడం అలాంటివి జరుగుతూ ఉన్నాయి కదా, వాళ్ళల్లో కాంప్లికేషన్స్ ఏ విధంగా ఉంటాయి? అంటే మనము బోత్ యంగ్ ఉమెన్లో లేట్గా డెలివరీ ప్రెగ్నెంట్ అయ్యే ఉమెన్ ఇద్దరిలో చూస్తున్నాము. బికాజ్ PCOS ఒక రిస్క్ ఫ్యాక్టర్. అంటే పాలిసిస్టిక్ ఓవేరియన్ డిజీజ్ ఉన్న మహిళల్లో జెస్టేషనల్ డయాబెటీస్ చాలా కామన్. అట్లాగే బాగా లావుగా ఉన్న వాళ్ళల్లో, ఫ్యామిలీలో షుగర్ ఉన్న వాళ్ళు, వీళ్ళందరిలో జెస్టేషనల్ డయాబెటీస్ వచ్చే అవకాశం చాలా ఎక్కువ. ఓకే, అంటే మరి ఇప్పుడు మెడిసిన్తో వీళ్ళకి నార్మల్గా ప్రెగ్నెన్సీ టైంలో ఇచ్చే మెడిసిన్ కంప్లీట్గా వేరుంటుంది అంటుంటారు కదా. అంటే ఆల్రెడీ డయాబెటీస్ ఉన్న వాళ్ళల్లో మనము వెంటనే ప్రెగ్నెంట్ కాగానే వాళ్ళకి డిపెండింగ్ వాళ్ళ స్టేజ్ ఎట్లా ఉంది షుగర్ కంట్రోల్ దాన్ని బట్టి చాలా వరకు అందరికీ ఇన్సులిన్ ఇస్తాం వీళ్ళల్లో. ఇన్సులిన్ ద్వారా, ఎందుకంటే ఇన్సులిన్ బాడీలో ప్రొడ్యూస్ అవుతుంది, సో అది న్యాచురల్ హార్మోన్. అది మనం ఇచ్చడం వల్ల మనకు షుగర్ కంట్రోల్ బాగా ఉంటుంది. ఓకే, అదే మనం జెస్టేషనల్ డయాబెటీస్, లేట్గా వచ్చే డయాబెటీస్ అట్లాంటి వాళ్ళల్లో కొంచెము మనము టాబ్లెట్స్ ట్రై చేయొచ్చు. డైట్ మోడిఫికేషన్ ఫస్ట్ ఏదైనా కానీ జెస్టేషనల్ డయాబెటీస్లో ఒకవేళ షుగర్ లెవెల్స్ ఎక్కువ లేనప్పుడు జస్ట్ మనము ఓరల్ గ్లూకోజ్ టాలరెన్స్ టెస్ట్ అని చేస్తాము 24 weeks. యాక్చువల్గా ఇది ప్రెగ్నెంట్ అని తెలిసిన వెంటనే ఈ టెస్ట్ చేయడం మనము ఆనవాయితీగా పెట్టుకున్నారు గైనకాలజిస్ట్. ఎందుకంటే మనం షుగర్ ఎంత త్వరలో మనము డిటెక్ట్ చేస్తే అంత మంచిది తల్లికి బిడ్డకి అనేసి.
సో న్యాచురలీ వీళ్ళు ఫస్ట్ విజిట్లో వీళ్ళకి షుగర్ ఉన్నట్టు తెలియకపోతే అప్పుడు వీళ్ళు మళ్ళీ 24 వీక్స్లో చేస్తారు. ఒకవేళ హై రిస్క్ ఉందనుకోండి వాళ్ళు మధ్యన కూడా చేస్తారు ఈ టెస్ట్. ఈ టెస్ట్ ద్వారా మనకు ఎర్లీగా ఈ డయాబెటీస్ వచ్చే అవకాశం ఉంది అని తెలుస్తుంది. ఓకే. అట్లాంటి మహిళలకు ఫస్ట్ డైట్ అంటే లో కార్బోహైడ్రేట్ డైట్, అంటే రైస్ తగ్గించడము, స్వీట్స్, షుగర్ ఇట్లాంటివన్నీ తగ్గించి డైట్ ఇంటర్వెన్షన్ తోటి మనం ట్రై చేస్తాము. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఆ టైంలో షుగర్ని మానిటర్ చేస్తూ ఉంటాం. సో ఈ షుగర్ మానిటర్ చేస్తూ ఉండి ఫాస్టింగ్ షుగర్ అనేది 90 కంటే తక్కువ ఉండాలి. అండ్ మోర్ దెన్ తినిన తర్వాత 2 అవర్స్కి లెస్ దెన్ 120 ఉండాలి. సో ఇఫ్ ఇట్ ఈస్ మోర్ దెన్ 90 ఆర్ మోర్ దెన్ 120 మనము ఆ టైంలో ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాలి. ట్రీట్మెంట్ కొంతమందిలో మనము లేట్గా ఉన్న వాళ్ళల్లో మనము కొన్ని ట్యాబ్లెట్స్ పెట్టొచ్చు. ప్రస్తుతం మనం ట్యాబ్లెట్స్ యూస్ చేయొచ్చు కొంచెం, కానీ దాని పరిమితి కూడా కొంచెం తక్కువ ఉంటుంది. యాజ్ ప్రెగ్నెన్సీ అడ్వాన్సెస్ వీళ్ళకి ఇన్సులిన్ రిక్వైర్మెంట్ అనేది చాలా కామన్ అయిపోతుంది. సో అల్టిమేట్లీ వాళ్ళు ఇన్సులిన్ తీసుకునే అవకాశము ఈ డయాబెటీస్ కంట్రోల్ కోసము ఎక్కువ ఉంటుంది. ఓకే. మరి మీరు ఇచ్చే మెడికేషన్ అనేది కేవలం పేషెంట్ డెలివరీ అయ్యేటప్పుడు ప్రాబ్లం అవ్వకుండా పనిచేసేదా, లేదు బేబీకి కూడా షుగర్ అనేది రాకుండా ఉండడానికి ఏ విధంగా? అంటే మదర్కి మనము షుగర్ కంట్రోల్ చేస్తే బేబీకి న్యాచురల్గా ఫ్యూచర్లో మెటబాలిక్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి. సో మదర్ షుగర్ కంట్రోల్ నేను ప్రతి పేషెంట్కి అదే చెప్తాను. మీ షుగర్ కంట్రోల్లో ఉంటే, అంటే ఫాస్టింగ్ షుగర్ లెస్ దెన్ 90 అండ్ పోస్ట్ మీల్ 2 అవర్స్ తర్వాత లెస్ దెన్ 120 ఉంటే ఈ బ్లడ్ షుగర్ లెవెల్స్లో ఆ రక్తం ఎప్పుడైతే తల్లి నుంచి బిడ్డ వరకు వెళ్తుందో అప్పుడు బిడ్డ ప్యాంక్రియాస్ ఇన్సులిన్ ప్రొడ్యూస్ చేయదు. కానీ ఆ బ్లడ్ షుగర్ లెవెల్స్ ఎక్కువైనప్పుడు లోపల ఉండే ఫీటస్, ఇంకా పుట్టని ఫీటస్, వాళ్ళకు కూడా మన అవయవాలు ఎట్లున్నాయో వాళ్ళకు కూడా ఉంటాయి. సో వాళ్లకు ఆ హై షుగర్ వల్ల చాలా చేంజెస్ వస్తాయి. దాన్ని ఎపిజెనెటిక్ చేంజెస్ అంటాం. అవి రాకుండా ఉండాలంటే తల్లి షుగర్స్ నేను చెప్పిన దాన్ని బట్టి ఫాస్టింగ్ లెస్ దెన్ 90, 2 అవర్స్ పోస్ట్ మీల్ షుడ్ బి లెస్ దెన్ 120. ఇలా మనం కంట్రోల్ చేసుకుంటూ వస్తే బిడ్డకు ఫ్యూచర్లో ఊబకాయము, షుగరు, చాలా వేరే కాంప్లికేషన్స్ రాకుండా ఆ ప్రెగ్నెన్సీ కూడా చాలా స్మూత్గా అవుతుంది. మదర్కి బేబీకి వేరే కాంప్లికేషన్స్ లేకుండా సుఖప్రసవం అవుతుంది. ఓకే మేడం, కాలర్ మాట్లాడదాం. హలో హలో, చెప్పండి మీ డౌట్ ఏంటి? మేడం, I just wanted to know from the madam, చెప్పండి. what is the basic cause of this gestational diabetes and how do we prevent it? రాకుండా ఉండడానికి ఏం జాగ్రత్తలు తీసుకోవచ్చు and the root cause ఏంటి? Why this happens actually? సో జెస్టేషనల్ డయాబెటీస్ అనేది రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయండి. సో ప్రతి మహిళ ఎప్పుడైతే వాళ్ళు అంటే మీరు ఫ్యామిలీ స్టార్ట్ చేయాలనుకున్నప్పుడు ప్రీ కన్సెప్షన్ ప్లానింగ్ అనేది ఉంటుంది. ప్రీ కన్సెప్షన్ కొన్ని చోట్ల మనం కొన్ని హెల్త్ స్క్రీనింగ్ కూడా చేస్తాము. అంటే కొన్ని రిస్క్ ఉంటాయన్నమాట. నేను ఇంతకుముందు చెప్పినట్టు ఎవరైతే ఆడవాళ్ళు ఓవర్ వెయిట్, ఒబేసిటీ అట్లా ఉన్నవాళ్ళు, తర్వాత ఫ్యామిలీలో డయాబెటీస్ ఉన్నవాళ్ళు, కొంతమంది ఎవరికైతే కొన్ని స్టిరాయిడ్స్ మెడిసిన్స్ ఇట్లాంటివి తీసుకునే వాళ్ళల్లో షుగర్ వచ్చే అవకాశాలు చాలా ఉంటాయి. సో ఇట్లాంటి తర్వాత ఫ్యామిలీలో ఎవరికైనా లార్జ్ బేబీ అంటే సిస్టర్స్కి, మదర్కి కానీ ఎవరికైనా పుట్టిన బిడ్డ పెద్దగా ఉన్న హిస్టరీ ఉన్నప్పుడు, తర్వాత పాలిసిస్టిక్ ఓవేరియన్ డిజీజ్ కాబోయే తల్లిగురి, ఇట్లాంటి కండిషన్స్ ఉన్నప్పుడు ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే వాళ్ళలో ఫస్ట్ డయాబెటీస్ ఉందా లేదా అని చెక్ చేసుకోవాలి. దానికి మనం షుగర్ టెస్ట్లు చేస్తారు. వెయిట్ ఎక్కువ ఉన్నప్పుడు వెయిట్ రిడక్షన్ చేయొచ్చు. వెయిట్ రిడక్షన్ చేసుకొని ఐడియల్ బాడీ వెయిట్ ఎంత వీలైతే అంత వెయిట్ తగ్గితే వాళ్ళల్లో జెస్టేషనల్ డయాబెటీస్ వచ్చే అవకాశం చాలా తక్కువ ఉంటుంది. అట్లాగే వీళ్ళలో ఒకవేళ ఆల్రెడీ డయాబెటీస్ ఉందనుకోండి, అట్లాంటి వాళ్ళల్లో
తల్లి కావాలని అనుకున్నప్పుడు వాళ్ళది స్ట్రిక్ట్ డయాబెటిక్ కంట్రోల్ ఉండాలా, వాళ్ళకి వేరే కాంప్లికేషన్స్ లేకుండా వాళ్ళ ఓవరాల్ షుగర్ వాల్యూస్ కూడా చాలా కంట్రోల్లో ఉన్నప్పుడు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయాలా. సో ప్రివెన్షన్ మీరు అడిగారు, జెస్టేషనల్ డయాబెటీస్ అంటే ఒబేసిటీ లేకుండా చూసుకోవడము, హెల్దీ ఈటింగ్ హ్యాబిట్స్, రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేస్తూ, తర్వాత ముందే వాళ్ళకి షుగర్ లేదు అని మనం కనుక్కొని అన్ని హెల్త్ పారామీటర్స్ నార్మల్గా ఉన్నప్పుడు ప్రెగ్నెన్సీ ట్రై చేస్తే జెస్టేషనల్ డయాబెటీస్ అనేది వచ్చే అవకాశం తక్కువ ఉంటుంది. ఓకే మేడం, ఎటువంటి లైఫ్ స్టైల్ ఉండే వాళ్ళల్లో ఎక్కువగా షుగర్ అనేది వస్తుందంటారు? చాలా వరకు సెడెంటరీ లైఫ్ స్టైల్ అంటే ఎక్సర్సైజ్ చేయకుండా వాళ్ళు జస్ట్ చాలామంది ఆడవాళ్ళు నేను మాట్లాడినప్పుడు ఒకటే మనం చెప్తాం, మేము ఇంట్లో అంతా పని మేమే చేసుకుంటాము అనేసి. అది అకస్టమ్డ్ ఎక్సర్సైజ్. అంటే ఆ అకస్టమ్డ్ ఎక్సర్సైజ్ మనకు వెయిట్ లాస్ తేదు. సో అది కాకుండా మనం ఉన్న పరిస్థితుల్లో ఫుడ్ అబండెన్స్ ఎక్కువైపోయింది. ఇండియాలో ఇప్పుడు ప్రస్తుతము చాలా జంక్ ఫుడ్ కన్జంప్షన్ ఎక్కువైపోయింది, హెల్దీ డైట్ లేదు, హై కార్బోహైడ్రేట్ డైట్, తర్వాత ఈ రైస్, బికాజ్ సౌత్ ఇండియా రైస్ ఈటింగ్ కాబట్టి చాలా రైస్ ఇండల్జెన్స్ ఎక్కువ ఉంటుంది. మళ్ళీ మెయిన్ థింగ్ ఏంటంటే మన లైఫ్ స్టైల్లో ఎక్సర్సైజ్ అనేది ఒక భాగం లేకుండా అయిపోయింది. ఆడవాళ్ళలో ఈ ఊబకాయం అనేది చాలా ఎక్కువైపోయింది. సో అండ్ పీసీఓడి అనేది కూడా చాలా ఎక్కువైపోయింది రీసెంట్ టైమ్స్లో. సో న్యాచురల్లీ వీళ్ళల్లో మనము అందం అనేది సన్నదనంలోనే ఉంటుంది అని మనం అనుకోకూడదు. సన్నగా ఉంటే మనకు ఆరోగ్యం ఉంటుంది అనేది మనం అర్థం చేసుకోవాలి. అంటే మన హైట్కి వెయిట్ తగ్గట్టుగా ఉండడము, రెగ్యులర్గా మన ఫిజికల్గా యాక్టివ్గా ఉండడం వల్ల మన ఆడవాళ్ళల్లో అందము పెరుగుతుంది, ఆరోగ్యం బాగుంటుంది. ఇది అర్థం చేసుకుంటే మన దేశ భవిష్యత్తు మనం కాపాడుకోగలుగుతాం. ఎందుకంటే ఆడవాళ్ళు కన్న బిడ్డలు హెల్తీగా ఉంటే ఫ్యూచర్ కూడా బాగా హెల్దీ సిటిజన్స్ ఉంటారు. సో ఉమెన్ హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్. కాలర్ ఉన్నారు, మాట్లాడదాం. హలో 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 మేడం, చెప్పండి, మీ డౌట్ ఏంటమ్మా? మేడం ఇప్పుడు 5 years బ్యాక్ నుంచి షుగర్ ఉంది మేడం. ఓకే అయితే ఇంకా మ్యారేజ్ కాలేదు. ఓకే 2 years అది 22. చెప్పండి. నెక్స్ట్ ఒకవేళ మ్యారేజ్ అయితే పిల్లలకి కనుక ఉంటుందా? ఓకే 5 years నుంచి తనకు షుగర్ ఉంది, 22 years. ఆఫ్టర్ మ్యారేజ్ అయిన తర్వాత కాంప్లికేషన్స్ ఉండే అవకాశం ఉంటుందా? అంటే షుగర్ కంట్రోల్లో పెట్టుకోవడం చాలా ఇంపార్టెంట్ అమ్మా. సో మీరు డైట్ స్ట్రిక్ట్గా ఫాలో అయ్యి మెడిసిన్స్ కరెక్ట్గా తీసుకొని మీరు ఎప్పుడైతే ఫ్యామిలీ ప్లాన్ చేస్తారో ఒక 6 months బిఫోర్ ఫిజిషియన్ని కలిసి వాళ్ళ సలహా సంప్రదింపులతోటి మీరు ఎట్లా షుగర్ కంట్రోల్లో పెట్టుకోవాలి, మీరు ఎట్లా ఫిజికల్గా యాక్టివ్గా ఉండాలి, మీ డైట్ ఎలా ఉండాలి అనేది తెలుసుకొని మీరు ప్లాన్ చేసుకుంటే ప్రెగ్నెన్సీలో మీకేం ప్రాబ్లం ఉండదు. అంటే మీకు షుగర్ ఉన్నంత మాత్రాన మీరు తల్లి కాలేరు, మీకు తల్లి అయినప్పుడు ప్రాబ్లమ్స్ వస్తాయి అనేది రిస్క్ ఉంటుంది. కానీ మీరు మీ షుగర్ కంట్రోల్ బాగా పెట్టుకొని తర్వాత మీకు ఏ కాంప్లికేషన్స్ లేకుండా మీరు ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకుంటే వేరే స్త్రీలలాగా మీరు కూడా మంచి ప్రెగ్నెన్సీ అన్ఈవెంట్ఫుల్ ప్రెగ్నెన్సీ అండ్ హెల్దీ బేబీస్ మీకు అవుతారు. ఓకే మేడం, ఈ షుగర్ ఒకవేళ కంట్రోల్లో లేకపోతే అబార్షన్స్ అయ్యే అవకాశం ఉంటాయా? స్టిల్ బర్త్ అవుతుందండి. అంటే షుగర్ ఎక్కువ అయిపోతే లోపల ఉండే బిడ్డ చనిపోయే అవకాశం కూడా ఉంటుంది. అందుకనే మనం చెప్పేది ఏంటంటే ప్రెగ్నెంట్ కాగానే డాక్టర్ని సంప్రదించడం చాలా ఇంపార్టెంట్. మనకు ప్రెగ్నెన్సీ అని తెలియగానే డాక్టర్ని సంప్రదించాలి. డాక్టర్ గారు చెప్పిన టెస్టులు చేయించుకొని షుగర్ ఉందా లేదా అని కనుక్కోవడం చాలా ఇంపార్టెంట్. అంటే అన్కంట్రోల్డ్ షుగర్స్ ఉన్న వాళ్ళలో చాలా వరకు బేబీస్ లో బర్త్ వెయిట్ ఆర్ హై బర్త్ వెయిట్ ఉంటారు. సో లో బర్త్ వెయిట్ ఎందుకు వస్తారు అంటే వాళ్ళకు ఎదుగుదల లోపల ఉండదు అండ్ ఒక్కోసారి లోపల గర్భంలోనే చనిపోయే అవకాశం ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ఎదుగుదల సరిగా ఉండదు, మదర్కి కాంప్లికేషన్స్ ఎక్కువ ఉంటాయి, వీళ్ళలో మదర్కి హైపర్టెన్షన్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. కాబట్టి అండ్ ఒకవేళ హై షుగర్స్ ఉండి ఎర్లీగా ఉన్నప్పుడు బేబీలోనే మాల్ఫార్మేషన్స్ రావచ్చు.
సో న్యూరలాజికల్ మాల్ఫార్మేషన్స్ ఇట్లాంటివి కంపాటబుల్ ఉండవు లైఫ్కి. అట్లాంటప్పుడు లోపలనే బిడ్డ చనిపోయే అవకాశం ఉంటుంది. ఓకే. కొంతమందిలో ట్విన్ బేబీస్ కూడా ఉండే అవకాశం ఉంటుంది కదా, మరి షుగర్ ఉన్న వల్ల ట్విన్ బేబీస్ ఉంటే ఎటువంటి ఎఫెక్ట్ ఉంటుంది? అప్పుడు రిస్క్ మదర్కి బేబీస్కి చాలా ఎక్కువ ఉంటుంది అండి, ఎందుకంటే డబుల్ రిస్క్ కదా. సో అట్లాంటప్పుడు చాలా జాగ్రత్తగా వీళ్ళు షుగర్ కంట్రోల్ చేసుకోవాలి. అండ్ డైటీషియన్ రెగ్యులర్ ఫాలోఅప్ ఉండాలి, రెగ్యులర్గా డాక్టర్ తోటి కన్సల్ట్ చేస్తూ గైనకాలజిస్ట్. అప్పుడు ఏమవుతుందంటే ఒక టీమ్ మెడికల్ టీమ్ అట్లాంటి పేషెంట్ని చూసుకోవాలా. అంటే డైట్ ఒకటి, ప్రతి ట్రైమిస్టర్లో ఎంత తినాలి షుగర్ ఎక్కువ కాకుండా అనేది డైటీషియన్ సలహాతోటి పాటించాలి. అదే ఫిజిషియన్ వాళ్ళతోటి మనము షుగర్ తగ్గించడానికి ఏ మందులు వాడాలి అనేది. మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే డయాబెటీస్ ఉన్నప్పుడు సెల్ఫ్ బ్లడ్ గ్లూకోజ్ మానిటరింగ్, అంటే గ్లూకోమీటర్ తప్పనిసరిగా కొనుక్కొని డాక్టర్ గారు చెప్పినట్టు షుగర్ టెస్ట్ చేసుకొని దానికి తగ్గట్టు ఇన్సులిన్ తీసుకోవడము అది చాలా ఇంపార్టెంట్. సో సెల్ఫ్ బ్లడ్ గ్లూకోజ్ మానిటరింగ్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ అనేది చాలా ఇంపార్టెంట్ ఎవరికైతే షుగర్ ఉందో. అండ్ కొంచెము వీలైనంత వరకు వాళ్ళకి వేరే కాంప్లికేషన్స్ లేకపోతే ఫిజికల్గా యాక్టివ్గా ఉండడము, ఎక్కువగా వెయిట్ గెయిన్ కాకుండా చూసుకోవడము, ఇవన్నీ పాటిస్తే మనము చాలా వరకు ప్రెగ్నెన్సీ అన్నీ బాగా చేసుకొని హెల్తీ బేబీ పుట్టే అవకాశం ఉంటుంది. ఓకే. ఒకవేళ పేరెంట్స్లో మనకు షుగర్ హిస్టరీ ఉండి పిల్లలు ఫ్యూచర్లో మ్యారేజ్ అయ్యి కన్సీవ్ అవ్వాలి అని అనుకున్న వాళ్ళు పేరెంట్స్ ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే వీళ్ళకు కాంప్లికేషన్స్ రాకుండా, షుగర్ రాకుండా మనం ముందుగానే జాగ్రత్త పడచ్చు అంటారు? ఇప్పుడు మనకు తెలిసింది అన్ని లైక్ రీసెర్చ్ చాలా చేశారు. సో ఒకవేళ ఇద్దరు పేరెంట్స్కి షుగర్ ఉందనుకోండి, వాళ్ళకు పుట్టబోయే ఆఫ్ స్ప్రింగ్స్కి ఫ్యూచర్లో 100% షుగర్ వస్తుంది. కానీ ఇప్పుడు ఒక మనిషికి పేరెంట్స్ ఇద్దరు డయాబెటిక్ అయి ఉండి వాళ్ళకి ఫ్యూచర్లో ఎప్పుడు షుగర్ వస్తుంది అనేది వాళ్ళ లైఫ్ స్టైల్ బట్టి ఉంటుంది. ఎందుకంటే లైఫ్ స్టైల్ ఒకవేళ వీళ్ళే బాగా ఒబీస్ అయిపోయినారనుకోండి, ఏది ఎక్సర్సైజ్ లేకుండా ఫుడ్ బాగా ఇండల్ చేస్తే వాళ్ళకి చాలా ఎర్లీగా డయాబెటీస్ వస్తుంది. అట్లా కాకుండా మనకు డయాబెటీస్ రిస్క్ ఉంది అని తెలుసుకొని హెల్దీ లైఫ్ స్టైల్, అంటే లో కార్బ్ డైట్, మనము డైట్ బాగా రెస్ట్రిక్టెడ్గా తీసుకొని ఫుడ్లో ఇండల్ చేయకుండా రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేసుకొని బాడీ వెయిట్ కరెక్ట్గా పెట్టుకోవడం వల్ల షుగర్ వచ్చేది మనం చాలా పోస్ట్పోన్ చేయొచ్చు. సో ఫిజికల్ యాక్టివిటీ, డైట్ రెస్ట్రిక్షన్ వల్ల షుగర్ కెన్ బి పోస్ట్పోన్డ్ యాజ్ ఫార్ యాజ్ ఇట్ ఈస్ ఆల్ ఇన్ యువర్ హ్యాండ్స్. సో రీసెంట్గా మనము లాస్ట్ ఫ్యూ ఇయర్స్లో మనం కనుక్కుంది ఏంటంటే వీ కెన్ రివర్స్ డయాబెటీస్ ఆల్సో విత్ వెరీ లో క్యాలరీ డైట్ అండ్ ఎక్సర్సైజ్. సో చాలా నడుస్తుంది, మనము చూసాం కూడా. అంటే చాలామందికి నేను కూడా పేషెంట్స్కి ఎప్పుడైతే వాళ్ళకి లైఫ్ స్టైల్ అండ్ డైట్ రెస్ట్రిక్షన్స్ చెప్పి వాళ్ళు స్ట్రిక్ట్గా ఫాలో అయినప్పుడు చాలామందికి మనము టాబ్లెట్స్ ఆపే అవకాశం ఉంది. సో డయాబెటీస్ అనేది మన బట్టి ఉంటుంది. ఇట్ మేక్స్ యూ ఏ రెస్పాన్సిబుల్ పర్సన్. డయాబెటీస్ అనేది నెగిటివ్గా చూడకుండా దానివల్ల మన ఆరోగ్యం బాగా ఉంటుంది. మనం డైట్ రెస్ట్రిక్షన్స్ పాటించే వల్ల మనకు షుగర్ రాదు, కొలెస్ట్రాల్ రాదు, ఊబకాయం రాదు, బీపీ వచ్చే అవకాశం తక్కువ ఉంటుంది. ఇవన్నీ మళ్ళీ మనకు బెనిఫిట్స్ ఎక్కువ ఉంటాయి మనం డయాబెటిక్ లైఫ్ స్టైల్ ఫాలో అవుతాయి. సో ఇండియన్స్కి మన జెనెటిక్ మేకప్లోనే ఉంది షుగర్ వచ్చే అవకాశం. సో ఈ ఫుడ్ ఇండల్జెన్స్ అనేది తగ్గించుకొని వ్యాయామం రెగ్యులర్గా చేస్తూ మన వెయిట్ని ప్రతి వారం చూసుకోవడం. మనం ప్రతి వారము వెయిట్ చెక్ చేసుకుంటే మనకు తెలుస్తుంది మనకు వెయిట్ ఎక్కుతుందా తగ్గుతుందా. ఒకవేళ ఎక్కుతుందనుకోండి, మనము దాన్ని కంట్రోల్ చేయడానికి డైట్ అండ్ ఎక్సర్సైజ్ ఇంక్రీజ్ చేయాలి. ఒక సింపుల్ థింగ్ చెప్తాను. ఒకవేళ మీ హైట్ 175 సెంటీమీటర్స్ ఉందనుకోండి, దాన్ని -100 చేస్తే మీ ఐడియల్ బాడీ వెయిట్ 75. సో బెస్ట్ వెయిట్ రేంజ్ ఏంటంటే 70 to 75. ఆ రేంజ్లో ఉంటే మీకు ఫిజికల్గా యాక్టివ్ ఉండి డైట్ మంచిగా పాటించేస్తుంటే షుగర్ వచ్చే అవకాశం చాలా తక్కువ అట్లా.
సో దిస్ ఈజ్ హౌ వీ కెన్ ప్రివెంట్ ఎర్లీ డయాబెటీస్. ఓకే మేడం, ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో చాలా మందికి ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్ అంటూ ఉంటుంది కదా. సో వచ్చిన తర్వాత సఫర్ అయ్యే బదులు ముందుగానే తగిన జాగ్రత్తలు తీసుకుంటే ప్రెగ్నెన్సీ టైంలో షుగర్ వచ్చినా ఒకవేళ రాకుండా ఉండడానికి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు, ఎటువంటి ఫుడ్ హ్యాబిట్స్ ఉండాలి అనే దాని గురించి చాలా విషయాలు మాకు తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. ఇది ఇవాల్టి హెల్త్ జోన్. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు